Hello aspirants, welcome to my blog IAS with Mahesh. So today we will be discuss Telangana movement. So Group 1, Group 2 and Group 3, Group 4 exam Telangana movement chana important topic. So today we will discuss just Telangana movement, what is what and how it is the importance to the exams. Everything we will discuss in details. So in the Group 1 కానీ Group 2 కానీ ఇప్పుడు మనకు సపరేట్ ఒక పేపరే ఉంది 150 మార్కులకి. సో జస్ట్ బ్రీఫ్లీ ఇంట్రొడక్షన్ ఎట్లా చదవాలి తెలంగాణ మూమెంట్. తెలంగాణ ఉద్యమం రాష్ట్ర అవతరణ అనే సబ్జెక్టు తెలంగాణలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. అది Group 1 అయినా, Group 2 అయినా, Group 3 అయినా, Group 4 అయినా, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్. తెలంగాణలో ఏ ఎగ్జామ్ రాసినా కంపల్సరీ నువ్వు తెలంగాణ ఉద్యమం రాష్ట్ర అవతరణ సబ్జెక్ట్ అనేది సచిన్ లాగా చదవాల్సిందే అది. ఎందుకంటే ఏ ఎగ్జామ్లో అయినా కంపల్సరీగా వస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశ చరిత్ర తీసుకున్నాం అనుకో, ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర చదవాల్సిందే. ఇప్పుడు Group 1 అయినా కానీ ఒక పేపర్ ఉంది సపరేట్, తెలంగాణ Group 2 అయినా కానీ 150 మార్కుల సపరేట్ ఉంది. అవును. సో బేసిక్ ఎట్లా ఏ నుంచి స్టార్ట్ చేయాలి, అసలు ఏంది మూమెంట్? ఇప్పుడు తెలంగాణ ఉద్యమం రాష్ట్ర అవతరణ అనేది మనకు 1948 నుంచి ఒక 70 సంవత్సరాల చరిత్ర మాత్రమే ఉంటుంది. అదే ఒకవేళ భారతదేశ చరిత్ర కానీ చదవాలనుకుంటే ప్రాచీనము, మధ్యయుగము, ఆధునికము అనేక విషయాలు చదవాల్సి ఉంటుంది. కాబట్టి తెలంగాణ ఉద్యమం రాష్ట్ర అవతరణ సబ్జెక్టు మీద పట్టుందనుకో, మనం ఏ ఎగ్జామ్ అయినా కంపల్సరిగా మార్కులు సాధించాల్సిందే. ఓకే ఓకే. ఇప్పుడు మనకు స్వతంత్రము 1947 ఆగస్టు 15న వచ్చింది. అప్పుడు హైదరాబాద్ రాష్ట్రం అనేది భారతదేశంలో విలీనం కాలేదు. తర్వాత భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే 1948 సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు ఆపరేషన్ పోలో అనే సైనిక చర్య చేపట్టి భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. తర్వాత భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే జేఎన్ చౌదరిని నియమిస్తుంది అనమాట. అంటే ఒక సంవత్సరం పాటు 1948 నుంచి 49 వరకు జేఎన్ చౌదరిని నియమించడం జరుగుతుంది. ఆ తర్వాత ఏమైతుందంటే ఆయన పైన కొన్ని ఆరోపణలు వచ్చాయనే నిర్ధారణతో ఒక కమిటీ వేస్తుంది, పండిట్ సుందర్లాల్ కమిటీని వేయడం జరుగుతుంది. తర్వాత ఆయనను తొలగించి ఎంకో వెల్లేడి ప్రభుత్వాన్ని 1949 నుంచి 52 వరకు హైదరాబాద్ రాష్ట్రానికి ఎన్నికలు జరిగే వరకు ఎంకే వెల్లేడి గారు పరిపాలన చేయడం జరుగుతుంది. మన హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా 1952 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగితే అందులో కాంగ్రెస్ పార్టీ మెజార్టీని సాధించి అధికారంలోకి రావడం జరుగుతుంది. 93 స్థానాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరుగుతుంది. మన బూరుగుల షాద్నగర్ నియోజకవర్గానికి చెందిన బూరుగుల రామకృష్ణరావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. ఆయన వచ్చిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రాన్ని అనేక యుగాలలో ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఆర్థిక పరిస్థితులపై గోడ్వాల కమిటీని నియమించడము, భూ సంస్కరణల రద్దు, జమీందారు విధానం రద్దు, వీటన్నింటిపైన ఉక్కుపాదంతో మన బూరుగుల రామకృష్ణరావు పరిపాలన చేయడం జరిగింది. నెక్స్ట్ ముల్కీ అంటే ఎవరు, అసలు నాన్ ముల్కీ అంటే ఎవరు? మొట్టమొదటిసారిగా 1952లో ముల్కీ ఉద్యమం స్టార్ట్ అవుతుంది. మొట్టమొదటి నేమ్ కాదు, ఇంతకుముందే ముల్కీ ఉంది. కుతుబ్ షాల కాలంలో కానీ, బహుమండల కాలంలో కానీ, అసబ్జాయిల కాలంలో కానీ ముల్కీ నాన్ ముల్కీ సమస్య అనేది ఇంతకుముందు క్రితం నుంచే ఉందన్నమాట. అప్పుడు కుతుబ్ షాల కాలంలో అంతగానో మేము ఎక్కువ రాలేదు పరిపాలన గురించి, ముల్కీ నాన్ ముల్కీ సమస్య రాలేదు. ఎందుకంటే స్వయంగా అఖండ మాదలను నియమిస్తారు. తర్వాత కుతుబ్ షాల కాలంలో గిట రాదు, కానీ అసబ్జాయిల కాలంలో ముల్కీ నాన్ ముల్కీ సమస్య ఎక్కువైతుంది. తర్వాత 1952లో ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమము వరంగల్లో స్టార్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే వరంగల్ ఎందుకంటే పార్థసారథి ఆయన డిఓగా పనిచేస్తుంటాడు అనమాట. పార్థసారథి అప్పుడు ఏమైతుందంటే రషీద్ అల్ హసన్ వేధించడం వల్ల ఆయన చనిపోవడం జరుగుతుంది. దీని వలన వరంగల్లో ముల్కీ నాన్ ముల్కీ ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే నిదానంతో పెద్ద ఎత్తున స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ స్టార్ట్ కావడం వలన మెల్లమెల్లగా హైదరాబాద్ రాష్ట్రానికి వ్యాపించడం జరుగుతుంది. హైదరాబాద్ తర్వాత దానిపై ముల్కీ ఉద్యమం పైన జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీని కూడా వేయడం జరుగుతుంది అనమాట. ఇది కేటీపీఎస్ కీలక పాత్ర వహిస్తుంది. 1952 తర్వాత 1953 ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ముందు జరిగిన కొన్ని సంఘటనలు ఒక పరిణామ క్రమంలో చూద్దాం. ఎస్కే తార్ కమిషన్ అంటే ఇది ఏం చెప్తుందంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలను వ్యతిరేకించింది. తర్వాత వచ్చిన జేయూపీ కమిటీ ఏం చెప్తుందంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలను కొన్ని సంవత్సరాల పాటు వాయిదా వేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పింది. తర్వాత ఏమవుతుందంటే ఇంకా అట్లా లేట్ కావడం వల్ల మనది ఎవరు 1953లో
ఆయన 1953 ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష చేయడం, 55 రోజుల పాటు నిరాహార దీక్ష చేయడం వలన అట్లా ఆయన చనిపోవడం జరుగుతుంది. వెంటనే ప్రభుత్వం ఏం చేస్తుందంటే 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు జరుగుతుంది అనమాట. అంటే తర్వాత ఏమైతుందంటే ఆంధ్ర మద్రాస్ సరిహద్దులను నిర్వహించడానికి వాన్సు కమిటీని ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. తర్వాత ఏమైతుందంటే మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంతో దేశం మొత్తంలో నిరసనలు జరుగుతాయి అనమాట. భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలని జరిగితే అప్పుడు ఎస్ఆర్సి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎస్ఆర్సి అంటే ఏంది? స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ అంటే దేశం మొత్తంలో పెద్ద ఎత్తున నిరసనలు చేయడం వల్ల మన భారత ప్రభుత్వం కాదు పార్లమెంట్ లో 1953 డిసెంబర్ 29న నియమించడం జరుగుతుంది. దీని నివేదిక మాత్రం 1955 సెప్టెంబర్ 30న ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో 5వ అంశం ఏం చెప్తుందంటే హైదరాబాద్ గురించి ఉంటుంది, 6వ అంశం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు గురించి ఉంటుంది అనమాట. తర్వాత ఏమైతుందంటే 1956 పెద్ద మనుషుల ఒప్పందం ఫిబ్రవరి 20న జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి 4, ఆంధ్ర రాష్ట్రం నుంచి 4 14 అంశాలపై ఒప్పందం జరుచుకొని దీన్ని పెద్ద మనుషుల ఒప్పందం ఢిల్లీలోని ఒప్పందం జరుగుతుంది అనమాట. సో దీనికి డిసెంబర్ 30 నివేదిక ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇందులో 9వ అంశంగా తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయాలి. 1956 ఫిబ్రవరి 20న పెద్ద మనుషుల ఒప్పందం జరుగుతుంది. దీనిలో 14 అంశాలలో 9వ అంశంగా తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయాలి. కానీ మన వాళ్ళ పెద్దలు ఏం చేస్తున్నారంటే తెలంగాణ ప్రాంతీయ మండలికి బదులు తెలంగాణ ప్రాంతీయ కమిటీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. 1955 ఫిబ్రవరి 1న ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది అన్ని అమల్లోకి రాలేదు. దీంతో ఏమైతుందంటే 1969 ఉద్యమం పెద్ద ఎత్తున స్టార్ట్ అవుతుంది. ఈ 1969 తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మేధావులు, రాజకీయ వర్గాలు ఈ 4 వర్గాలు మాత్రమే పాల్గొనడం జరిగింది. అదే 2009లో జరిగిన మలిదశ ఉద్యమంలో అనేక మంది కవులు, గాయకులు, కళాకారులు, ఉద్యోగులు, విద్యార్థులు అందరు పాల్గొనడంలో సక్సెస్ అయి మన తెలంగాణ రావడం జరుగుతుంది. 1969 ఉద్యమంలో ఏమైందంటే కేవలం 4 వర్గాలు మాత్రమే పాల్గొనడం వల్ల ఇది అంత సక్సెస్ఫుల్ గా కాకపోయినా ఒక పెద్ద ఎత్తుగా ముందుకు రావడం జరిగింది. జరిగింది అనమాట. అంటే ఈ 1969 తెలంగాణ ఉద్యమం మొట్టమొదటిగా ఖమ్మంలో జరిగింది. ఈ ఖమ్మంలో ఎందుకు జరుగుతుంది? ఖమ్మంలో ఎందుకు జరుగుతుంది? KTPS కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్. ఇక్కడ ఏమైతుందంటే మొత్తం ఉద్యోగులలో 1400 మంది ఉంటే తెలంగాణకు చెందిన వాళ్ళు కేవలం 200 మాత్రమే. ఈ విషయం ఎవరికి తెలియదు అప్పటి వరకు. కొలిశెట్టి రామదాస్ ఏం చేస్తుందంటే ఈ విషయాన్ని బయటికి తేవడం వల్ల ఈ ఉద్యమం స్టార్ట్ అవడం జరుగుతుంది అనమాట. ఈయన తెలంగాణ ప్రాంతీయ సమితిని స్థాపించడం జరిగింది. కొలిశెట్టి రామదాసు గారు తెలంగాణ ప్రాంతీయ సమితిని స్థాపించడం జరిగింది. తెలంగాణ కోసం ఏర్పాటు చేయబడ్డ మొట్టమొదటి సంస్థ ఏంటంటే తెలంగాణ ప్రాంతీయ సమితి అనమాట. అదే విధంగా జనవరిలో కొన్ని ఈవెంట్స్ జరిగింది. జనవరి 9న రవీంద్రనాథ్ నిరాహార దీక్ష చేయడము, తర్వాత జనవరి 19న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి జీవో నంబర్ 36, తర్వాత జీవో నంబర్ 36 అవన్నీ రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా పరిమాణాలు జరగడం వలన ఈ ఉద్యమం తగ్గించడానికి 5 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది 1972లో. ఈ 5 సూత్రాల పథకం మన తెలంగాణకు అనుకూలంగా ఉండడంతో పెద్ద ఎత్తున జయాంధ్ర ఉద్యమం స్టార్ట్ అవుతుంది అనమాట ఆంధ్రలో. ఓకేనా? ఈ ఆంధ్రలో స్టార్ట్ అయిన జయాంధ్ర ఉద్యమం తగ్గించడానికి 6 సూత్రాల పథకం 1973 సెప్టెంబర్ 21న మన ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ఈ 6 సూత్రాల పథకం 1973 సెప్టెంబర్ 21న ఇప్పుడు 5 సూత్రాలది, 6 సూత్రాలది, 8 సూత్రాలది 3 ఇందిరాగాంధీ ప్రవేశపెట్టి అంటే 1960 ఉద్యమాన్ని తగ్గించడానికి ఏం చేసిందంటే 5 సూత్రాల పథకం ప్రవేశపెట్టింది. ఈ 5 సూత్రాల పథకం మన తెలంగాణకు అనుకూలంగా ఉండడంతో జయాంధ్ర ఉద్యమం స్టార్ట్ అయింది. ఈ జయాంధ్ర ఉద్యమానికి తగ్గించడానికి 6 సూత్రాల పథకం వచ్చింది అనమాట 1973 సెప్టెంబర్ 21న. 8 సూత్రాలది 8 సూత్రాలు అనేది మధ్యలో వస్తున్నాం. 1969 అది కూడా మా తెలంగాణ ఉద్యమం కోసం వచ్చింది, అది వస్తుంది అనమాట. తర్వాత ఈ 6 సూత్రాల పథకం 1973 సెప్టెంబర్ 21న రావడం వలన ఈ తెలంగాణకు ఇంతకుముందు ప్రవేశపెట్టిన పెద్ద మనుషుల ఒప్పందం కానీ తెలంగాణ ప్రాంతీయ సమితి కానీ మొత్తం సర్వనాశనం అయిపోయింది. తెలంగాణ సర్వనాశనం చేసిందంటే 6 సూత్రాల పథకం. ఈ 6 సూత్రాల పథకం ద్వారానే 1974లో రాష్ట్రపతి ఉత్తర్వులు ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. 14 పోలీస్ నియమాలకు సంబంధించింది. ఇందులో హైదరాబాద్ అనేది ఫ్రీ జోన్ గా ఉంటుంది అనమాట. ఇందులో ఎవరైనా ఇప్పుడు స్టార్ట్ అయింది అదే ఉద్యమం జియో 46 అని ఉంది కదా. ఇంతకు ముందు ఏముంది జియో 46 ఏంటంటే జనాభా ప్రాతిపదికన విభజించింది అనమాట. ఇంతకు ముందే ఉంది మనకు. దానికోసమే తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున స్టార్ట్ అయింది. ఈ మళ్ళీ ఇప్పుడు జియో 46 వచ్చింది అనమాట. అంటే
14F ఏం చెప్తుందంటే హైదరాబాద్ రాష్ట్రం ఫ్రీ జోన్ గా అది ఫ్రీ జోన్ గా అది పోలీస్ నియమాలకు మాత్రమే ఎవరైనా రాసుకోవచ్చు 20% అట్లా. ఈ 6 సూత్రాల పథకం కూడా ప్రవేశపెట్టినప్పటికీ ఇవి ఏమైతుందంటే తుంగలో తొక్కిపడేసింది అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఎన్జిఓ అధ్యక్షుడైన స్వామినాథన్ అధ్యక్షునిగా చెప్తే అప్పుడు ఒక కమిటీ చేస్తుంది అనమాట. 1984లో 6 సూత్రాల పథకం కరెక్ట్ అమల్లోకి ఏమైంది, ఏంది కథ, దాని గురించి తెలుసుకోవడానికి జయభారత్ రెడ్డి కమిటీని నియమించింది అనమాట. ఈ కమిటీ ఆధారంగానే సుందరేషన్ కమిటీ వచ్చింది అనమాట. ఓకేనా, ఈ జయభారత్ రెడ్డి కమిటీ సుందరేషన్ కమిటీ ఆధారంగానే 16 జీవో వస్తుంది అనమాట. మిగిలిన బడ్జెట్ గురించి కాదు, అంటే 6 సూత్రాల పథకం కరెక్ట్ జరిగిందా లేదా. ఓకే, 6 సూత్రాల పథకం ఉల్లంఘనకు గురైన ఆరోపణలతో జయభారత్ రెడ్డి కమిటీని నియమిస్తారు. ఈ జయభారత్ రెడ్డి కమిటీని పరిశీలించడానికి సుందరేషన్ కమిటీని నియమిస్తారు అనమాట. ఈ జయభారత్ రెడ్డి సుందరేషన్ కమిటీ ఆధారంగానే 16 జీవో వస్తుంది అనమాట. ఈ 16 జీవోను పరిశీలించడానికే మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గ్లీర్గాని కమిషన్ ని ఏర్పాటు చేస్తారు. అంటే ఇవి ఒక సీక్వెన్స్ గా చదవడం వల్ల మనకు తొందరగా అర్థమయ్యే విధంగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ కమిటీలు ఇంకా కమిటీలు కొన్ని 1916 ఉద్యమ తీవ్రతను తగ్గించడానికి 5 సూత్రాల పథకాన్ని, 5 సూత్రాల పథకాన్ని తగ్గించడానికి జయేంద్ర ఉద్యమం వస్తుంది. జయేంద్ర ఉద్యమం తగ్గించడానికి 6 సూత్రాల పథకం వస్తుంది. 6 సూత్రాల పథకం ఆధారంగానే రాష్ట్రపతి ఉత్తర్వులు వస్తుంది. ఈ రాష్ట్రపతి ఉత్తర్వులు ఉల్లంఘనలకు గురైన ఆరోపణలతో జయభారత్ రెడ్డి కమిటీ వస్తుంది. జయభారత్ రెడ్డి కమిటీకి పరిశీలించడానికి సుందరేషన్ కమిటీ వస్తుంది. సుందరేషన్ కమిటీ పరిశీలించడానికి జయభారత్ రెడ్డి సుందరేషన్ కమిటీ ఆధారంగానే 16 జీవో వస్తుంది. 16 జీవోని పరిశీలించడానికి గ్రీన్ కమిషన్ వస్తుంది. అంటే ఈ విధంగా సీక్వెన్స్ చదవడం వల్ల మనకు తొందరగా అర్థమయ్యే విధంగా. 16 జీవో అంటే ఏంది అసలు? Just briefly introduction about Telangana movement. So tomorrow itself we will take another topic, Shatavahana, Ikshvakula, Kakatiyas, day by day one topic we will discuss and we will upload. This is the okay. Thank you for watching this video. Please like and subscribe and share it this video. Okay, thank you.